ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 27వ తారీఖు మంగళవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలించేద్దాం. విప్రో, ఇన్ఫోసిస్, ఐటీకి సంబంధించిన ఏడిఆర్స్ అయితే స్లైట్ గ్రీన్లో ఉండగా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ ఏడిఆర్స్ అయితే చాలా చక్కగా పాజిటివ్ అయితే ట్రేడ్ అయినాయి. ఏడిఆర్స్ నుంచి మనకి పాజిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే, నిన్న రోజున పిఎస్యు బ్యాంక్స్ కొద్దిగా అండర్ పర్ఫామ్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ గ్రీన్లో ఉన్నాయి. ఎనీహౌ ఆటో, ఐటీ, ఎఫ్ఎంసీజీ మెటల్లో సిగ్నిఫికెంట్గా బౌన్స్ అనేది కనిపించింది. 100% ఇండిసెస్ మొత్తం కూడాను గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే, రష్యా అనేది ప్రస్తుతానికి టాప్ లూజర్గా ఉంది. ఒకనొక టైంలో రష్యా యుక్రెయిన్ వారప్పుడు ఎవ్రీడే కూడా రష్యా 1%, అట్లీస్ట్ 0.5%, 2% గ్రీన్లో ఉండేది. బట్ ఈ మధ్యకాలంలో కంటిన్యూస్గా లూజర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. ఇక హాంకాంగ్, ఏషియా మార్కెట్, జపాన్, జర్మన్ అయితే స్లైట్ నెగిటివ్గా ట్రేడ్ అవగా, యూరప్ అయితే ఫ్లాట్గా ఉంది. చైనా A50 ఫీచర్స్, సౌత్ కొరియా, లండన్, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్, US 500, ఫ్రాన్స్ అయితే గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి. మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ అయితే పాజిటివ్గానే ఉన్నాయి. బట్ గ్లోబల్గా కొద్దిగా బుల్లిష్ సెంటిమెంటే కనిపిస్తుంది బ్రాడర్ పిక్చర్లో. ఇక యుఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్టయితే, సేల్స్ ఫోర్స్, ఇంక్, యాపిల్, ఇంటెల్, నాయికి ఈ టాప్ లూజర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోగా, చెవ్రాన్, కోకోకోలా, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ అయితే మైల్డ్ గెయిన్స్తో గ్రీన్లో క్లోజ్ అయ్యాయి. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే, నిన్నటి రోజున ఫెడ్ చైర్ పౌల్ గారు మాట్లాడటం అనేది జరిగింది. అయితే ఈయన మీద ఏంటంటే కొద్దిగా అటాక్ అనేది చేస్తున్నారు ట్రంప్ గారు. ఈయన ఒక లూజర్ అని చెప్పేసి, ఫూల్ అని చెప్పేసి ఇట్లాగా. ఎనీహౌ పౌల్ గారు అయితే ప్రస్తుతం ఏం చెప్తున్నారంటే, ఎటువంటి పొలిటికల్ ప్రెషర్స్ కూడా తలొగ్గి ఫెడ్ డెసిషన్స్ అనేది తీసుకోదు. ఓన్లీ డేటా డ్రివెన్, అంటే వచ్చిన డేటాని డీకోడ్ చేసి దాన్ని బట్టి ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇన్ఫ్లేషన్ రిస్క్ అనేది ఉంది అని చెప్పేసి కొద్దిగా మెన్షన్ చేశారనమాట. ఇక ఎకనామిక్ క్యాలెండర్లో ఈరోజు విషయానికి వచ్చేసరికి, యూఎస్కి సంబంధించిన డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్ డేటా రిలీజ్ అవుతుంది. దాని తర్వాత సిబి కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా కూడా రిలీజ్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఎకనామిక్ క్యాలెండర్ ఇండియాకి సంబంధించింది మనం పరిశీలన చేసినట్టయితే, నిన్నటి రోజున ఈ రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. యూఎస్కి సంబంధించిన స్టాక్ ఫీచర్స్ అయితే గ్రీన్లో ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే యుఎస్ అంటే ట్రంప్ గారి అడ్మినిస్ట్రేషను యూరోపియన్ యూనియన్ మీద 50% టారిఫ్ ఏదైతే విధిస్తామన్నారో దాన్ని డిలే చేస్తున్నారు, పోస్ట్పోన్ అనేది. అందుకని ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని కంపెనీలు, ముఖ్యంగా ఎన్ఎండిసి, హిందుస్థాన్ కాపర్, బోష్క్ లిమిటెడ్, ఎల్ఐసిఐ, నౌకరీ, ఈ కంపెనీలు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. సో వీటిల్లో ఏంటంటే వోలటాలిటీ ఉండే అవకాశం ఉంది. వోలటాలిటీ అంటే పైకి కిందకి మేజర్ స్వింగ్స్ అనేది మనం చూసడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో టిటాగర్, చంబల్ ఫర్టిలైజర్స్, ఆర్బిఎల్ బ్యాంక్, హిందుస్థాన్ కాపర్, మణప్పురం అనేది బ్యాన్ లిస్టులకు వెళ్ళిపోయాయి. ప్రీవియస్గా డిక్సన్ అనేది బ్యాన్ లిస్ట్లో ఉండేది, అది బ్యాన్ లిస్ట్ నుంచి బయటకు రావడం అనేది జరిగింది. నా వెంట దీంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అయితే ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక ప్రాబ్లీ సిడిఎస్ఎల్, ఏంజల్ వన్, ఎల్ఐజీ హౌసింగ్ ఫైనాన్స్ కూడా బ్యాన్ లిస్టులకు వెళ్ళడానికైతే ఆస్కారం కనిపిస్తుంది. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే, బజాజ్ ఆటో, జేఎస్డబ్ల్యూ స్టీల్, M&M నిన్న టాప్ గెయినర్స్లో ఉండగా, పవర్ గ్రిడ్, కోటాక్ బ్యాంక్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఇక పార్టిసిపెంట్స్ ఏ విధంగా థింక్ చేస్తున్నారనేది బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంటర్ప్రిటేషన్ తీసుకున్నట్టయితే, లాంగ్ సైడ్ 55%, షార్ట్ సైడ్ 23% అనేది చూపిస్తుంది. మొత్తం మీద ఈ కొద్దిగా మార్కెట్ బుల్లిష్గానే వెళుతుంది అనే ఎక్స్పెక్టేషన్ అయితే పార్టిసిపెంట్స్లో ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే, ఎనీహౌ ఇంటర్ప్రిటేషన్ నిన్నటి రోజునైతే స్లైట్గా రిజెక్షన్ క్యాండిల్ లాగా ఉంది. బట్ ఎనీహౌ ఇది గ్రీన్లోనే క్లోజ్ అయింది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం తీసుకున్నట్టయితే లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉంది. అంటే ఫర్దర్గా ఇక్కడి నుంచి కూడా పైకి వెళుతుంది అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఇక సిగ్నిఫికెంట్గా హుడ్కోలో, సోలార్ ఇండస్ట్రీస్, పేటీఎం, కళ్యాణ్ జ్యువెలర్స్ అండ్ ఐడియాలో ఏంటంటే లాంగ్ బిల్డప్ అనేది జరుగుతూ ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో ఇంకా ఫర్దర్గా పైకి వెళ్తుంది అని చెప్పేసి పార్టిసిపెంట్స్ అయితే బై చేస్తున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. టొరెంట్ పవర్, ఎల్ఐజీ హౌసింగ్ ఫైనాన్స్, హీరో మోటార్ కార్ప్, IREDA, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్, వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే దీన్ని షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. ఎటర్నల్, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, గ్లెన్మార్క్, ఇండిగో, బిర్లా సాఫ్ట్, వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది. అంటే ఫర్దర్గా కిందకి వెళ్తుందనే ఎక్స్పెక్టేషన్ అయితే ఉందనుకోవచ్చు. దాల్మియా భారత్, ఏంజల్ వన్, ఆర్బిఎల్ బ్యాంక్, వీటిలో ఏంటంటే సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైనింగ్ చేస్తున్నారు. అంటే ఎవరైతే లాంగ్ తీసుకొని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఈరోజు వచ్చేసరికి బ్యాంక్ ఎక్స్, సెన్సెక్స్ రెండు కూడా ఎక్స్పైరీ ఉన్నాయి. సో కొద్దిగా మార్కెట్లో వోలటాలిటీ ఉండడానికి పాసిబిలిటీస్ ఉంటాయి.
పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ అన్నింటిలో కూడా బులిష్గా ఉన్నారు, ప్రొప్రైటరీ బులిష్గా ఉన్నారు, క్లయింట్ బులిష్గా ఉన్నారు, డిఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో బెరిష్గా ఉన్నారు, స్టాక్స్లో కొద్దిగా బులిష్గా ఉన్నారు. సో మొత్తం మీద మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎఫ్ఐఎస్ 136 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ క్యాష్ మార్కెట్లో 1746 కోట్లు బై చేసినట్టు తెలుస్తుంది. ఇద్దరు కూడా బై చేశారు. బట్ ఎఫ్ఐఎస్ నంబర్ అయితే చాలా తక్కువగా అనిపిస్తూ ఉంది. ఇక ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున 4.3% అనేది రైజ్ అయింది. డెఫినెట్గా ఇండియన్ మార్కెట్స్లో వోలటాలిటీ అనేది పెరుగుతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక యూఎస్కి సంబంధించిన డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజునైతే బుల్లిష్లో క్లోజ్ అయింది. బట్ ఈరోజు 94 పాయింట్లు నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. డాలర్ అయితే వీక్ అయితే పోతుంది, డాలర్ ఇండెక్స్ అనేది. ఇక నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేస్తే 1 అవర్ టైం ఫ్రేమ్లో చూడండి, ప్రస్తుతానికి ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంది, అక్కడ స్ట్రగుల్ అవుతుంది మార్కెట్. అండ్ రౌండ్ నెంబర్ 25,000 కూడా కనిపిస్తూ ఉంది. సో ప్రాబబ్లీ కొద్దిగా హయ్యర్ లెవెల్లో కాషియస్గానే ఉన్నారు. ఎందుకు అంటే చూడండి, ఇక్కడ రిజెక్షన్ అయితే జరిగింది, బట్ స్టిల్ బుల్స్ అనేవాళ్ళు ఈ యొక్క హోల్డింగ్ అనేది చేస్తున్నారు. కాబట్టి మనం 25,000 నంబర్ అనేది వాచ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందనుకోండి, మనకి 25,285 అప్ సైడ్ వెళ్ళడానికైతే సిగ్నిఫికెంట్గా పాసిబిలిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ 25,000 దగ్గర సస్టైన్ అవ్వలేదు, బ్రేక్ డౌన్ జరిగిందంటే కూడా మనకి అక్కడి నుంచి కూడా 24,855, 24,769 దాకా వచ్చే అవకాశం ఉంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ లెవెల్ విషయానికి వచ్చేసరికి 24,900 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. అప్పటిదాకా మార్కెట్లో ఏంటంటే బయర్స్ అనేవాళ్ళు హోల్డ్ చేస్తారు 24,900 దాకా. ఒకవేళ ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందనుకోండి, కొద్దిగా సెల్లింగ్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవడానికి అయితే పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఎనీహౌ ఈ లెవెల్ అనేది మనకి బ్రేక్అవుట్ అయిందంటే అప్ సైడ్ ఇంకా 25,285 దాకా కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున డోజీ ఫార్మేషన్ అయితే జరిగింది. సో యాక్చువల్గా ఏంటంటే టెక్నికల్గా మనకు ఒక రెసిస్టెన్స్ లెవెల్ కనిపిస్తుంది, బట్ కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది చూపిస్తుంది అనమాట. సో 55,500 ఒక రౌండ్ నెంబర్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. ఇక్కడ కన్నా ఇది హోల్డ్ చేసిందంటే నెక్స్ట్ 56,000, దాని తర్వాత ఆల్ టైమ్ హై కూడా పైన అంటే 56,000 పైన వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ ఈ లో అనేది బ్రేక్ చేసింది అనుకోండి, ఇది 55,307 అనేది ఇక్కడ సపోర్ట్ అనేది. సో దెన్ ఏంటంటే 55,176, 54,937 దాకా కూడా డౌన్ సైడ్ అనేది రావడానికి ఆస్కారం ఉంది. సో ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగితే సెల్లింగ్ ప్రెషర్ అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి మొత్తం మీద ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది, బుల్లిష్గానే ఉంది. బట్ హయ్యర్ లెవెల్లో కొద్దిగా విక్ అనేది ఫార్మేషన్ జరిగింది కాబట్టి కొద్దిగా కాషియస్గా ఉన్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందంటే మనకి 83,752. ఒకవేళ ఈ యొక్క లో అనేది బ్రేక్ డౌన్ జరిగిందంటే మనకి 81,182 దాకా డౌన్ సైడ్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో బులిష్గా కనిపిస్తుంది. బట్ ఎనీహౌ ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఈరోజు ఏం జరిగిందంటే గ్యాప్ డౌన్ అనేది జరిగింది. ఇక యుఎస్ ఆయిల్ అయితే ప్రస్తుతానికి కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది చూపిస్తూ ఉన్నాయి. న్యాచురల్ గ్యాస్ ప్రస్తుతానికి ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అనేది చూపిస్తూ ఉంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ప్రస్తుతానికి క్లియర్గా ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది జరిగింది. చూడండి, ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయిందనమాట. సో ఈరోజు ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది. మనం చూస్తున్న సమయానికి ఒక 6-7 పాయింట్లు నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. నంబర్ వచ్చేసరికి 25,042 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది. ఇక 25,035 దగ్గర మన నిఫ్టీ ఫ్యూచర్ అనేది క్లోజ్ అయిందనమాట. సో మొత్తం మీద ఒక 6-7 పాయింట్లు పాజిటివ్గా ఉంది. దీన్ని మనం ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనొచ్చు, ఓకే, బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ. ఇక ఎటువంటి ఇండివిజువల్ స్టాక్స్ అయితే న్యూస్లో లేవు. టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది, లోవర్ టైం ఫ్రేమ్ కానీ హయ్యర్ టైం ఫ్రేమ్ కానీ. ఇక నిఫ్టీ 50 అనేది తీసుకున్నట్టయితే స్ట్రాంగ్ బై అడ్వైస్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో, లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా న్యూట్రల్ అనేది అడ్వైస్ చేస్తుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ మనం తీసుకున్నట్టయితే మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి అయితే మనకి పాజిటివ్ సంకేతాలే కనిపిస్తూ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే పౌల్ గారు ఇన్ఫ్లేషన్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఇండియన్ మార్కెట్స్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర అయితే కొద్దిగా కాషియస్గానే ఉన్నారు అని చెప్పేసి అర్థమవుతుంది. సో 25,000 లెవెల్ చాలా క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ మనకి మంత్లీ అండ్ వీక్లీ ఎక్స్పైరీలు కూడా ఉన్నాయి కాబట్టి కపుల్ ఆఫ్ డేస్లో
కొద్దిగా వోల్టాలిటీ అనేది లేదా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది మార్కెట్లో ఉంటుందని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో డోజీ ఫార్మేషన్ అనేది కనిపిస్తూ ఉంది కాబట్టి. సో 1-2 రోజులు ఏదన్నా సైడ్ వేస్ తీసుకొని దెన్ ఒక సిగ్నిఫికెంట్గా బ్లాస్ట్ అయితే జరుగుతుందని చెప్పేసి బ్రాడర్ పిక్చర్లో నాకు అనిపిస్తూ ఉంది. సో ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటాను. హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.